ఈ మధ్యకాలంలో కరోనా సంబంధితంగా చాలామందికి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. మాకెందుకు వస్తుంది, మాకేమవుతుంది అనుకునేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మనం తినే ఆహారంలో లోపాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో అందరూ ఓదరగొడుతున్న విషయాలు. ఒక డాక్టర్ వస్తాడు, పళ్ళు తినొద్దు దీనివల్ల షుగర్ వచ్చేస్తుంది అంటాడు. ఒకడు అంటాడు ఇది చేస్తే అది అయిపోతుంది అంటాడు. ఒకడు ఈ ఆకు తినేస్తే మీకు షుగర్ కంప్లీట్ క్యూర్ అంటాడు. వాళ్ళకి ఉన్న అవగాహన ఏంటనేది మీరు ముందు పరిశీలించాలి. ఎవరు చెప్పినవే నేను చెప్పినా సరే దాన్ని మీరు చక్కగా ఒకసారి ఆలోచించుకొని ఏదైనా సరే వాడకం చేయాలి. లేకుంటే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అంటే ఏంటి, మనం వాడేటటువంటి నూనె కల్తీ నూనె. ముఖ్యంగా ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి గుత్తికోయలు వాళ్ళు వాడేటటువంటి ఒక నూనె చెప్తాను మీకు. వాళ్ళు విప్ప నూనె వాడతారు. సంవత్సరం సరిపడే విప్ప నూనె విప్పకాయలు వేసుకొని వాళ్ళు పండించుకొని దానితోనే వాళ్ళు తాలింపు చాలా తక్కువ వాడతారు. గిరిజన ప్రాంతాల్లో నూనె వాడకం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు విప్ప నూనె వాడతారు. విప్ప నూనె వాడడం వల్ల వాళ్ళకి 80 సంవత్సరాలైన హెయిర్ ఫాల్ అవ్వదు, హెయిర్ కూడా చక్కగా ఉంటుంది. వాళ్ళు తినే ఆహారంలో ఏ విధమైనటువంటి కల్తీ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో గిరిజన ప్రాంతాల్లోనూ కూడా ఏమైంది, ఈ రకరకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిసాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వాళ్ళకి రుచికరంగా సింపుల్గా దొరికేటటువంటి ఆహారం ఫాస్ట్ ఫుడ్ కాబట్టి వీళ్ళు కూడా ఈ ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళకి సమస్య, మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సమస్య, సెమీ సిటీస్లో ఉండే వాళ్ళకి సమస్య, అర్బన్ నగరాల్లో ఉండే వాళ్ళకి సమస్య, అంతేకాకుండా మహానగరాల్లో ఉండే వాళ్ళకి కూడా ఈ హార్ట్ అటాక్ రావడానికి మూలం ఏంటంటే కల్తీ నూనెలు, కల్తీ పదార్థాలు ఇవి. దానికి తోడు సరైనటువంటి అవగాహనతో కూడినటువంటి జీవిత విధానం, జీవిత ప్రయాణం లేదు. అందరూ కూడా ఉన్నామా తిన్నామా తొందరగా పరిగెట్టామా ఎంత సంపాదించామనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ హార్ట్ అటాక్లు చిన్న చిన్న క్లాటింగ్స్ వచ్చినా సరే డాక్టర్లు దాన్ని కొద్దిగా అతిగా చెప్పటం, లేకపోతే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లోను కూడా అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేలాగా మాట్లాడుతున్నారు. దీనివల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ ఆకు తినేస్తే పోతుంది అంటాడు, కానీ ఈ ఆకు తినేస్తే వాడిపోతాడేమో చూసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే ప్రతి ఆకు ప్రతిదీ కూడా కొంత జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి వాళ్ళ తాతలు ముత్తాతలు వాడారా, లేకపోతే కనీసం దాని మీద ఎంత అనాలిసిస్ జరిగింది, ఎంత విశ్లేషణ జరిగింది, పూర్వం ఋషులు ఏమైనా చెప్పారా, సుశ్రుతుడు ఏమైనా చెప్పాడా, చరకుడు ఏమైనా చెప్పాడా, ఇంకా వాగ్భటుడు ఏమైనా దాన్ని శోధించాడా, నవనాథ సిద్ధుడు ఏమైనా చెప్పాడా, నిత్యనాథ సిద్ధుడు ఏమైనా చెప్పాడా, ఏంటి దీని మూలాలు ఏంటి తెలియకుండా ఆకు పేరు కానీ డిసీజ్ పేరు కానీ ఏమి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తున్నారు. దీనివల్ల కూడా కొన్ని రకాలైన సమస్యలు ఉత్పన్నం అయ్యేందుకు అవకాశాలు కలుగుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజలు ఆలోచించుకోవాలి. సడన్ హార్ట్ అటాక్స్ మనకు రాకుండా ఉండాలంటే వాము ఆహారంలో వాము జాగ్రత్తగా వాడాలి. వాము మీరు కంపల్సరిగా ఇదివరకు పూర్వం వీధుల్లో కొంతమంది నాటు వైద్యులు వామ్మరకు అని అమ్మేవారు. ఈ వాము అరకు అంటే టానిక్, వాము టానిక్ అని అర్థం. ఈ వామ్మరకుని తాగడం వల్ల చిన్న చిన్న క్లాటింగ్స్, మన ఆరోగ్యంలో ఉండే సమస్యలు నివారించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దీంతోపాటు తెల్లమద్ది చెట్టు యొక్క బెరడు కషాయం కాసుకొని అప్పుడప్పుడు తాగడం వల్ల కూడా మన బాడీలో ఉన్నటువంటి క్లాటింగ్స్ని వీటిని నివారించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఈ తెల్లమద్ది చెట్టు మీద పూర్వం నుంచి ఋషులు, సిద్ధులు, అదేవిధంగా నేను ఇందాక చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని రిఫరెన్స్ ఇచ్చారు. ఈ రిఫరెన్స్ని మీరు కూడా చదువుకోవచ్చు పుస్తకాల ద్వారా. పుస్తకాల్లో, ప్రాచీన గ్రంథాల్లో దీని మీద ఉటంకింపబడింది. ఇది మీరు తెలుసుకొని దీన్ని, ఈ కషాయాన్ని తాగటం కూడా చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. ఈ విధమైనటువంటి కషాయము సరైనటువంటి ఆరోగ్య పరిమితుల్ని గుర్తుపెట్టుకొని ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, అనవసరమైన డాల్డాకు సంబంధించినటువంటి బిర్యానీ పదార్థాల్లో కలిపేటటువంటి డాల్డా ఇవన్నీ తినడం వల్ల చూడండి, ఒక సీసాలో వేసే చలికాలంలో పెట్టేస్తే ఏమవుతుంది, చలికాలంలో ఆ సీసాలోని అంతా కూడా అది గట్టిపడిపోయి మళ్ళీ మనం కరిగిస్తే కానీ కరగదు. మన శరీరంలోని ఈ మాత్రం ఉష్ణం తగ్గినప్పుడు ఏమవుతుంది, శరీరంలో కూడా అటువంటి క్లాటింగ్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఒక ఉదాహరణగా చెప్తున్నాను, ఇదే సైంటిఫిక్ రీజన్ ఏమి కాదు. మీరు కూడా ఆలోచించాలన్నమాట. మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు వీలైనంత వరకు పల్చగా ఉండడం, అది శరీరం నుంచి ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళేలాగా మనం ప్రయత్నిస్తే ఈ హార్ట్ అటాక్స్
నుంచి మనము బయటపడవచ్చు. వాముని, అదేవిధంగా మన పోపుల డబ్బాలో ఉండేటటువంటి మిరియాలు కూడా అత్యుత్తమమైనటువంటి ఒక కారకం. అది చాలా శరీరంలో ఉపయోగపడుతుంది. పిప్పళ్ళు అనేది కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పిప్పళ్ళు వేడి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. పిప్పళ్ళు అతిగా సేవించడం వల్ల కొన్నిసార్లు రక్త విరోచనాలు అయ్యే మార్గం కూడా ఉంది. కాబట్టి పిప్పల్ని కొద్ది తక్కువలో వాడుకోవాలి. మిరియాలను బాగా ఆహారంలో కారంగా బదులు వారంలో 2-3 రోజులైనా సరే మిరియాలని కారంగా వాడుకోండి. అది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకి సమస్య వచ్చినప్పుడు పరిగెట్టడం కన్నా సమస్య రాకముందు మన గృహం ఆనందంగా ఉండాలి, అందరూ మనతో పాటు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు వీటిని మీరు పాటించాలి. కారం తగ్గించి మిరియాలు వాడుకోండి. మిరియాలు పొడి వారంలో కనీసం 3 రోజులు ఆహారంలో వాడటం వల్ల కూడా ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. అయితే ఏది కొలమానం లేదు, కొలిచేందుకు మన దగ్గర తూనికిరాళ్ళు ఉండవు. ఎందుకని మన ఆరోగ్యం బాగున్నంత వరకు ఇదేంటి అదేంటి అదంతా ఇదంతా అంటాం. మనకి మనిషి యొక్క స్వభావం అలా ఉంటుంది. కాబట్టి అదంతా చిన్నవండి అంటారన్నమాట. కానీ ఈ చిన్నవన్నీ కూడా రేపు పెద్ద సమస్యగా ఉత్పన్నమై చాలామంది ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగ సడన్గా హార్ట్ అటాక్లకు గురవుతున్నారు. కాబట్టి ఈ ఔషధాన్ని నేను తెల్ల మధ్య చూడడము, ఇంకా ఉన్నాయి శృంగిభస్మం అని గట్రా ఉన్నాయి, అతిమధురం శృంగిభస్మం ఇవన్నీ ఉన్నాయి. ఒక కాంబినేషన్ డ్రగ్ తయారు చేసి తింటే బాగానే ఉంటుంది. ప్రవాలాలు కూడా దీనికి బాగా పనిచేస్తాయి, చాలా ఉన్నాయి. అయితే ఏజెన్సీలో దీనికి ఒక దుంప ఉంది. ఆ దుంప 3 రోజులు సేవిస్తే కంప్లీట్ హార్ట్లో ఉన్నటువంటి బ్లడ్ని కరిగించి క్లియర్ చేసేటటువంటి గుణం ఉంది. అది ఓన్లీ గిరిజన వైద్యులు కొంతమంది వాడుతున్నారు. ఆ గిరిజన వైద్యులు కొంతమంది అంటే చాలామందికి చాలా డ్రగ్స్ తెలియవు. ఇటువంటి డ్రగ్స్ తెలుసుకొని కొంతమంది వైద్యులు తామే కనిపెట్టినట్లు చెప్తూ చాలా విషయాల్ని ఎవరికి చెందవలసినటువంటి హక్కులు వాళ్ళకి చెందకుండా వీళ్ళే దాన్ని ఏదో అన్వేషించినట్లు కనుక్కున్నట్లు మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇదంతా ఒక రకమైనటువంటి ప్రాపకం. ఈరోజు రేపు అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఈ విషయాల మీద ఇలాగే ఉన్నారు. కాబట్టి మనం కూడా వారిని విమర్శించడానికి సరిపోదు. మనమైతే ముఖ్యంగా ఏవి తినాలి ఏవి తినకూడదు అనేది మన ఆరోగ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మరొకసారి చెప్తున్నాను మిత్రులారా, ప్రజలారా, మీరందరూ కూడా తెల్లమద్ది చెక్క యొక్క బెరడ్ని, లేకపోతే దానికి సంబంధించిన క్షారాన్ని, లేకపోతే దానికి సంబంధించిన కషాయాన్ని వాడుకుంటే చాలా వరకు మీ హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు సడన్గా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మీరు హాస్పిటల్ వరకు వెళ్ళాలన్నా సరే కొంత మీకు మెరుగైనటువంటి వైద్య సదుపాయం ఇది. మీరు దీన్ని చక్కగా వాడుకోండి. దీంతో ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రోజు ఈ డికాక్షన్ తాగినా సరే మంచిది మిత్రులారా. మీకు ఏదైనా అటువంటి హార్ట్లో పెయిన్ వచ్చినప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను, సింపుల్ చిట్కా. ఈ చిట్కాని మీరు గుర్తుపెట్టుకోండి. కుంకుడికాయని బాగా కాల్చి లేకపోతే నెయ్యిలో కుంకుడికాయ పిక్క తీసేసి వేపండి. ఒక 3 కుంకుడికాయలు 5 కుంకుడికాయలు వేపుకొని ఆ కుంకుడికాయలు వేపినటువంటి వాటిని నెయ్యి వేసి వేసి బాగా చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసిన తర్వాత దాన్ని బాగా పొడి అయిపోవాలి, మాడిపోయినట్లు అయిపోవాలి, తెల్లగా పొడి అయిపోవాలి. అటువంటి పొడిని ఒక చిటికెడు తీసి నాలుగు మీద పెట్టుకొని మీరు బాగా హార్ట్ పెయిన్ వస్తుంది ఏం చేయాలనుకునేటప్పుడు ఈ కుంకుడికాయ పొడిని తీసుకొని కొద్ది గోరువెచ్చని నీళ్ళు తాగితే మీకు వచ్చినటువంటి సమస్య వెంటనే పరిష్కరింపబడుతుంది. ఇది చాలా అత్యుత్తమంగా పనిచేస్తుంది. కుంకుడికాయ కాకుండా ఇంకా వాముని కూడా కాల్చి పౌడర్ చేసుకొని తెల్లగా చేసుకోవాలి, సున్నంలాగా చేసుకోవాలి. ఆ వాముని చేసుకోవడం వల్ల కూడా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. మీకు తాత్కాలికంగా 1 రోజు 2 రోజుల నుంచి హార్ట్ పెయిన్ ఉన్నప్పుడు ఈ వామును కాల్చి తెల్లగా పొడి చేసేసుకొని బాగా మాడిపోవాలన్నమాట. మాడిపోయి తెల్లగా అయిపోద్ది. కళాయిలో వదిలేస్తే కొద్దిసేపు వాసన వస్తుంది, కానీ అతివస కూడా దీని మీద పనిచేస్తుంది. ఇటువంటివి కొన్ని వెంటనే నాలుక మీద పెట్టుకోగానే అది సందేశం వెళ్ళి హార్ట్లో ఉన్నటువంటి దాని మీద పనిచేసి వెంటనే మీకు ఆ సమస్య నుంచి పరిష్కరింపబడతారు. మీరందరూ వాడుకోండి. మీ అందరికీ నమస్కారం.